మీకు ఎంతమందికి నవ్వటం అంటే ఇష్టం? ఎంతమందికి నవ్వటం అంటే ఇష్టం? నవ్వకపోతే ఏం జరిగిందో మీకే తెలుసు. మా సెల్ఫ్ వచ్చేసరికి కోటి అండి. నా పేరు కోటి. అడుగున ఆనందం తప్పలేదు. కోటి ఆనంద్. నేను బిఫోర్ వెస్టేజ్ రక్తాలకి నేను ఒక బాలకర్ణంలో పనిచేస్తూ ఉండేవాడిని. తర్వాత వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం తర్వాత నేను కూడా 5 months వర్క్ చేయడం జరిగింది. నా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసరికి 52 రూపాయలు. ఇప్పుడు 14,250 రూపాయలు. మీకు ఎంతమందికి నవ్వటం అంటే ఇష్టం? ఎంతమందికి నవ్వటం అంటే ఇష్టం? నవ్వకపోతే ఏం జరిగిందో మీకే తెలుసు. సరేనా? నువ్వు రాబోయినా నవ్వాలి. నేను నవ్వించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొత్తపల్లి దగ్గర చింతపాలెం అనేది రాజుగారి చింతపాలెం ఒక హోమ్ మీటింగ్ చేయడానికి వెళ్ళాను. హోమ్ మీటింగ్ చేయడానికి వెళ్తే అందులో ఉన్న అందరు పింఛన్లు వచ్చే వాళ్ళందరినీ కూర్చోబెట్టాను. నేను పింఛన్లు వచ్చే వాళ్ళందరినీ కూర్చోబెట్టా. అయ్యా ఏ మా అత్త నేను దాదాపు 10 మందిని కూర్చోబెట్టాను. 10 మందిని కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళ కోడలు ఏం చేశారంటే 4 గంటలకు కుళాయి వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయారు. అత్తలు మాత్రమే మిగిలారు. నేను చెప్పా, నువ్వు సబ్బు ఆడుకో బాగుంటుంది, నీ మోకాలు నొప్పికి ఫ్రూట్ క్రీమ్ ఆడుకో, నువ్వు నడుస్తూ అసలుకి నీ బీపీకి ఉంది, షుగర్కి ఉంది, నీ థైరాయిడ్కి ఉంది, క్యాన్సర్కి ఉంది అన్నీ చదువుతుంటే వాళ్ళు ముసలి ఆశ్చర్యంగా చూసి అయ్యా అన్నిటికీ అయితే నా జుట్టుకి రంగు ఉందా? బాగుందా? మళ్ళీ అసలు 8 ఎంటికలను ఒక ముసలాయన ఒక బాబు షాప్కి వెళ్ళాడు. ఎన్ని ఎంటికలు? 8 ఎంటికలు. 8 ఎంటికలు ఆ పెద్ద ఆయన కలిసి ఆడికి వెళ్ళి ఆ బార్బర్ షాప్కి వెళ్ళి అస్సలు చూసుకుంటా ఆ ఉన్న 8 ఎంటికల్ని ఆ కటింగ్ చేస్తా పైకి కింద చూస్తూ పెద్ద ఆయన ఏందని కానీ పక్కన చేస్తా కూడా వచ్చి పెద్ద ఆయన నీకు కటింగ్ చేయాలా లేకపోతే గుండి చేయాలని అడిగితే పెద్ద ఏమన్నా తెలుసా, ఈ ఉన్న 8 ఎంటికలు రంగేయాలండి అన్నాడా. ఓకే, నేను కూడా